ఉన్న వైకుంఠాలన్నిటిలో కల్లా పైన ఉన్నతమైన లోకం, దాని పేరు గోలోకం. అక్కడ అందులో ఉంటారు రాధాకృష్ణులు. అక్కడ ఏం చేస్తుంటారు వాళ్ళకంతే, ఆవులు. గోలోకంలో గో గో అంటే ఏంటి? ఆవు. ఆవుల లోకం అనమాట అది. అక్కడ అన్ని ఆవులుంటాయి, వనాలుంటాయి, బృందావనం, బకుళావనం, ఆ, బాండీరవనం, ఇలా తపోవనం, ఇలా బోల్డ్ వనాలు ఉంటాయి. వనాలు, అక్కడ నదులు, ఆ, అనేక రకాలైన జంతువులు, పక్షులు. అసలంతా అక్కడ వాతావరణమే వేరుగా ఉండింది. ఆ లోకం అంతా మూడు గుణాలతో ఏర్పడింది కాదు. అసలు ఈ విరజ అనేది అవతలకి వెళ్ళిపోయిన కానీ ఇక ఈ ఆధ్యాత్మిక లోకాల్లో, ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఇంక ఏమీ సత్వ రజ తమో గుణాలు ఏమి ఉండవు. జీరో. ఓన్లీ విరజానికి యువతల వైపు ఎన్ని సత్వరజ తమో గుణాల యొక్క ప్రభావం ఉండేది. అవతల ఇంకేం ఉండదు. అంటే ఇక్కడ ఉండేటువంటి చెట్లు చేమలు, ఇక్కడ ఉండేటువంటి రకరకాల పళ్ళు, పళ్ళ చెట్లు, పూల చెట్లు, నదులు, సరస్సులు, కొలనులు, ఉద్యానవనాలు, ఆవులు, అన్ని కూడాను విశుద్ధ సత్వంతో ఏర్పడినవి. అన్ని విశుద్ధ సత్వం. చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ఇంకా సమయం యొక్క ప్రభావమే ఉండదు. ఇప్పుడు ఈ భౌతిక జగత్తులో సమయం యొక్క ప్రభావం ఉంది కదా. ఇప్పుడు ఈ శరీరం ఏమవుతుంది? సమయాన్ని అనుసరించి రోజు రోజుకి క్షీణిస్తూ, కానీ అక్కడ సత్వరజతమో గుణాలే లేవు. అంతా విశుద్ధ సత్వమే. సో కాబట్టి ఇక్కడ అసలు ఏ దుఃఖము లేని స్థానం ఇది. ఎటువంటి చీకు చింత భయం, దేనికి అసలు భయమే లేదు ఇక్కడ. భయమే అసలు ఉండదు ఇక్కడ. అభయం. అభయం. క్షేమం. అమృతం. ఈ యొక్క ఆధ్యాత్మిక జగత్ యొక్క లక్షణాలు. భయరహితమైనటువంటి స్థానం ఇది. భయమే ఉండదు. క్షేమం. అసలు నీకెప్పుడు హాని జరగదు ఇక్కడ. అశుభమే జరగదు. అశుభం అనేది జరగదు ఇక్కడ. ఎందుకంటే మాయ లేదు కాబట్టి అశుభమే లేదు. అభయం, క్షేమం, అమృతం. ఇక్కడ అసలు మృత్యువే లేదు. అమృతం. మృతం అంటే మృత్యు. మృత్యువే ఉండదు ఇక్కడ. చావాలనుకో మనం. సో కాబట్టి ఇలాంటి స్థితి ఏదైతే జీవాత్మ కోరుకుంటాడో అది ఆధ్యాత్మిక జగత్తులోనే